మనం ఇప్పుడు రిలయన్స్ డిజిటల్‌కొచ్చాం. హ్మ్. మనం వివో ఎస్2ని ఇన్ హ్యాండ్ ఫీల్ అవ్వడానికి. మనకిదొచ్చేసరికి సాఫైర్ బ్లూ అనమాట. మనకి కొంచెం 197 గ్రామ్స్ ఉంటది. కొంచెం లైట్ వెయిట్. సో, మనం ఇప్పుడు స్పెక్స్ చూద్దాం. మనకి ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 7350 టర్బో ప్రాసెసర్. స్టోరేజ్ వచ్చేసరికి యూఎఫ్ఎస్ 3.1 ఐఆర్ బ్లాస్ట్ ఉండిద్ది. అలాగే ఎల్‌పిడిడిఆర్4ఎక్స్ ర్యామ్. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, సోనీ ఐఎంఎక్స్ 852 సెన్సార్, 2 ఎంపీ డెప్త్ సెన్సార్ ఉంది. అలాగే మనకి 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. మనకి సెన్సార్ ఏం స్పెసిఫై చేయలేదు. దీని వెయిట్ వచ్చేసరికి 197 గ్రామ్స్. సఫైర్ బ్లూ అండ్ రేగల్ బ్రౌన్స్‌కి. అలాగే 199 గ్రామ్స్ ఏమో సిల్క్ వైట్‌కి. మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి. 8 జీబీ ర్యామ్ అండ్ 128 జీబీ వేరియంట్. అలాగే 8 జీబీ ర్యామ్ అండ్ 256 జీబీ వేరియంట్. మనకి 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ ఉంది. అలాగే బైపాస్ ఛార్జింగ్ గూడా సపోర్ట్ చేసిద్ది. బట్ మనకి వైర్‌లెస్ ఛార్జింగ్ ఉండదు. ఎన్ఎఫ్‌సి సపోర్ట్ కూడా ఉంది మనకి. మనకి డిస్‌ప్లే వచ్చేసరికి 1.5 కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే. హెచ్‌డీఆర్ 10+ వీడియో కూడా సపోర్ట్ చేసిద్ది. 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, మిలిటరీ డ్రాప్ సర్టిఫికేషన్ కూడా ఉంది దీనికి. దీనికి కాన్స్ వచ్చేసరికి కెమెరాస్ కొంచెం యావరేజ్. ఎందుకంటే ఒక్క కెమెరానే ప్రైమరీ కెమెరా ఉంది కాబట్టి 2 ఎంపీ డెప్త్ సెన్సార్ ఉన్నా గాని పెద్దగా మనకి యూజ్ పడదు. అలాగే దీనికి యూ యూఎస్‌బీ 2.1 ఉంది. అలాగే మనకి కర్వ్డ్ డిస్‌ప్లే అంటే మనకి కొంచెం ఔట్‌డేటెడ్ డిస్‌ప్లే ఇది. సో, అది మనకి వేరియంట్స్ వచ్చేసరికి 3 వేరియంట్స్ ఉంటాయి. సఫైర్ బ్లూ, రేగల్ బ్రౌన్ అండ్ సిల్క్ వైట్ అంటున్నారు దీన్ని. కొంచెం టెక్స్చర్ కూడా బాగుండిద్ది సిల్క్ వైట్‌కి. దీని ప్రైస్ వచ్చేసరికి 8 జీబీ 128 జీబీ వేరియంట్ ఏమో 35,000 ఎఫెక్టివ్ ప్రైస్ పడుతుంది. 35,000-36,000 ఎఫెక్టివ్ ప్రైస్ పడుతుంది. అలాగే మనకి 8 జీబీ 256 జీబీ వచ్చేసరికి 40,000, 41,000 ఎఫెక్టివ్ ప్రైస్ పడుతుంది. బట్ మనం 2,000 ఎక్స్ట్రా పెట్టుకుంటే ఈ ఫ్రీడమ్ సెల్‌కి గాని, లేకపోతే వచ్చే దసరా సేల్‌కి గాని మనం వన్‌ప్లస్ నార్డ్ 6 బెటర్ ఆప్షన్ అయిద్ది మనకి మోస్ట్‌లీ. బెటర్ ఆల్టర్‌నేటివ్ అయిద్ది. లేకపోతే అయి కొన్ని 10 దొరికితే గనుక అది కూడా బెటర్ ఆల్టర్‌నేటివ్ అయిద్ది. సో, ఇది వివో ఎస్2 గురించి. మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, subscribe to my channel and wait for my videos.